సో చాక్లెట్ స్లాబ్స్ అని మనకు అమెజాన్లో దొరుకుతాయండి. దాంట్లో మనం బై చేసుకోవచ్చు. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో నేను కింద ఒక గిన్నెలో వాటర్ పోసి బాగా హీట్ చేసిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టి అందులో ఈ స్లాబ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకు తొందరగా అది మెల్ట్ అయిపోతుంది. సో చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ అవి గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఉంటుంది. సో చూసారా బాగా మిక్స్ అయిపోయిందనమాట. దీన్ని మనం బాగా అంటే ఎంత బాగా మిక్స్ చేస్తామో మన చాక్లెట్స్ అంత షైనీగా వస్తాయి. సో అందుకనేసి మీరు బాగా మిక్స్ చేయండి. అలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది మనం మోల్డ్స్లో పోసుకోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడు పోసాము అంటే ఆ ప్లాస్టిక్ అవి కరిగి వస్తాయి. సో మీకు అలా అనుకుంటే మీరు సిలికాన్ మోల్డ్స్ కూడా అమ్ముతారు, అవైనా తీసుకోవచ్చు. నేనైతే ఇది టెడ్డీ బేర్ షేప్ ఉండే మోల్డ్ తీసుకున్నాను. ఇదైతే ప్లాస్టిక్దే, అందుకనేసి నేను కొంచెం అంటే జాగ్రత్తగా పోస్తున్నాను అనమాట. ఇలా అన్నిట్లలోకి మనం ఈ చాక్లెట్ మిక్స్ అనేది పోసేసుకోవాలి. ఈ స్లాబ్స్ మీకు 500 గ్రామ్స్ 200 రూపీస్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంది. మీరు ఒకసారి అమెజాన్లో చెక్ చేసుకోండి. నేను లింక్లో అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు దాన్ని బట్టైనా బై చేసుకోవచ్చు. సో నేను హాఫ్కి పోస్తున్నాను, అంటే 2 లేయర్స్గా చేద్దాము అనుకుంటున్నాను. అంటే ఒకటి చాక్లెట్ ఇంకొకటి వైట్ కలర్లో చేద్దాము అనేసి హాఫ్ పోస్తున్నాను అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 1 or 2 అవర్స్. సో మిగిలిన దాన్ని నా దగ్గర ఇంకొక మోల్డ్స్ లేవనేసి నేను ఐస్ క్యూబ్స్ ట్రేలో మళ్ళీ మిగిలిన మెల్ట్ చేసిన చాక్లెట్ని ఈ ఐస్ క్యూబ్స్ ట్రేలో పోస్తున్నాను. సో డబల్ లేయర్ అని చెప్పాను కదా, ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో డబల్ లేయర్ కోసం నేను మళ్ళీ వైట్ కలర్ తీసుకున్నాను. ఇది వైట్ కలర్ చాక్లెట్. సో దీన్ని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న అంటే ఇందాక చెప్పాను కదా, వాటర్ పెట్టి బాగా మెల్ట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఇందులో మనకు ఒక డ్రాప్ వాటర్ పడ్డా కూడా మళ్ళీ చాక్లెట్ మొత్తం పాడైపోతుంది. ఇది బాగా మిక్స్ చేయాలి. చెప్పాను కదా ఇందాక, బాగా షైనింగ్ వస్తుంది. మీకు ఎంత ఓపికగా ఉంటే అంత ఓపికగా మీరు మిక్స్ చేయండి. అలా అన్నాననేసి ఎక్కువసేపు మిక్స్ చేయాల్సిన పని లేదు. ఒక 1 or 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత అంటే మనం ఇంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టున్న ట్రేస్ ఉన్నాయి కదా మోల్డ్స్, వాటిని తీసుకోవాలి. సేమ్ ఇందాక చెప్పాను కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడే మళ్ళీ దీన్ని ఆ ట్రే మీద పోసుకోవాలి, అంటే ఆ మోల్డ్స్లో పోసుకోవాలి. ఇలా దీన్ని బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు నేను అంటే ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, వాటి మీద మళ్ళీ వైట్ కలర్ పోస్తున్నాను. సో ఇలా పోయడం వల్ల ఏమవుతుందంటే ఒకటే కలర్ కాకుండా మనకు డబల్ కలర్లో కనిపిస్తూ బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. నార్మల్గా చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, ఇలా ఇంకా డబల్ అంటే కలర్స్గా చేసామంటే ఇంకా బాగుంటుంది. అంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒకటే టేస్ట్గా కాకుండా. సో ఇది కొంచెం నీట్గా స్లోగా పోసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఆ షేప్ అనేది అవుట్ అయిపోతుంది. ఇలా షేప్ అవుట్ అవ్వకుండా స్లోగా పోసుకోండి, హడావిడి పడవద్దు. ఇలా పోసేసుకున్న తర్వాత అంటే మిగిలిన మొత్తం అన్నిట్లలో అలాగే పోసేస్తున్నాను. సో మళ్ళీ దీన్ని ఒక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో అప్పుడు మళ్ళీ మనకు చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. మీరు ఇంకా దీనికి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను కాబట్టి కొంచెం సింపుల్గా చూపిస్తాము అనేసి ఇలా చేస్తున్నాను. సో ఇందాక చెప్పినట్టు మిగిలిన సిరప్ని మళ్ళీ ఐస్ క్యూబ్స్ ట్రేలో పోస్తున్నాను. అంటే ఇందాక చెప్పాను కదా నార్మల్గా నాకు మోల్డ్స్ లేవని, అందుకనేసి ఇలా పోస్తున్నాను. సో మీ దగ్గర మోల్డ్స్ ఉంటే మీరు వాటిల్లో పోయొచ్చు. ఇప్పుడు చూసారా 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. చూసారా, మనం ఏం గట్టిగా ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం నీట్గా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో టెడ్డీ బేర్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మిగతా ఐస్ క్యూబ్స్ ట్రేలో ఉన్నవి కూడా సేమ్ అండి, ఇందాక పెట్టినట్టే చేసుకోవాలి. సో చాక్లెట్స్ రెడీ. ఎవరికి నచ్చే చాక్లెట్స్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.